వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో దాదాపుగా ఒక నెలలోనే 6433 శుభదం దర్శనం టికెట్లను చిన్నప్పన్న పేరు మీదుగా జారీ చేశారు. అసలు రికార్డు బ్రేక్ ఇది. ఒక నెలలోనే 6433 దర్శనం టికెట్లు ఒక అనామక వ్యక్తి పేరు మీద జారీ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ అయినటువంటి విషయం. ఏకంగా టీటీడీకి ఫోన్ చేసి అధికారులకు 6433 శుభదం టికెట్లు ఎలా ఇప్పించాడు? సాధ్యమేనా? అసలు ఒక వ్యక్తి 6000 టికెట్లు ఇవ్వటం అనేది రికార్డు బ్రేక్. తెలుసు అసలు దారుణంగా నెలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాకు తెలిసి 15 దర్శనాలు 20 దర్శనాలు ఉంటాయేమో నాకు తెలిసి 6400 దర్శనాలు ఇచ్చారు. ఇది రికార్డెడ్ గా దొరికిపోయినటువంటి మాట. ఈ దర్శనం టికెట్లు ఏమైనా అమ్ముకున్నాడా అని అనుమానం ఉంది నాకు. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ దర్శనం టికెట్లు ఇచ్చినప్పుడు చైర్మన్ గా ఉన్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. ఆయన ఏమంటాడు? నా మనిషి కాదు, కానీ అతని హవా కొండ మీద నడిచింది. అసలు మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉందా? సిగ్గు శరం ఉందా? నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు చిన్నప్పన్న నా మనిషి కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏదో బయట పడుతుందనే భయం వైవి సుబ్బారెడ్డిలో కనపడుతుంది.